హలో బడీస్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు శ్రీహరన్ టాక్స్. దిస్ ఇస్ డే 3 ఇన్ అవర్ బెంగళూరు ట్రిప్. బెంగళూరు నుండి 7:38 అలా స్టార్ట్ అయ్యి మేము 11 కల్లా మైసూర్ రీచ్ అయ్యాము. ఇక్కడ మైసూర్లో ఉన్న ఉడిపి హోటల్లో సాంబార్ రైస్ అండ్ దోశ ట్రై చేసాము. టేస్ట్ యాజ్ యూజువల్గానే అనిపించింది, కొత్తగా ఏం అనిపించలేదు నాకైతే. బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక మేము అక్కడ నుండి మైసూర్ ప్యాలెస్కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ మాకు జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేస్తాను. ఈ సర్కిల్ నుండి మేము స్ట్రెయిట్‌గా ఒక 5 మినిట్స్ ట్రావెల్ చేస్తే మాకు మైసూర్ ప్యాలెస్ వచ్చేస్తది. కానీ అక్కడ ఒక పర్సన్ ఏం చేశారంటే, మా కార్ ఆపి మరి మైసూర్ ప్యాలెస్ ఇప్పుడు క్లోజ్ ఉంది, సండే కదా, ఆఫ్టర్‌నూన్ 1 ఆర్ 2కి అలా ఓపెన్ అవుతుంది, మీరు అప్పుడు వెళ్ళండి, అప్పటి వరకి ఇక్కడ ఒక దగ్గరలోనే శాండిల్ ఫ్యాక్టరీ ఉంది, అక్కడికెళ్ళి చూడండి అని చెప్పి మమ్మల్ని డైవర్ట్ చేశారు. అతను టూర్ గైడ్ అని, నేను 1:00 అలా వచ్చి మిమ్మల్ని గైడ్ చేస్తాను, ఇప్పుడైతే అది క్లోజ్ ఉంది అని చెప్పానంటే, సరే ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టే కావచ్చు అని చెప్పి మేము శాండిల్ ఫ్యాక్టరీకి వెళ్ళాము. చూస్తే అదొక ఫ్యాక్టరీ అలా ఏమీ లేదు, నార్మల్గా షాప్ లానే ఉంది. అండ్ మేము అక్కడ రిసెప్షన్ ఉన్న వాళ్ళని కనుక్కుంటే మాకేం తెలిసిందంటే మైసూర్ ప్యాలెస్ ఓపెనే ఉంది, మేము ఆ రోడ్ నుంచే వచ్చాము షాప్కి ఓపెనింగ్కి, సో అలా ఏం లేదు అని చెప్పి అన్నారు. అతను చెప్పిన మాటలు నమ్మి మేము కొంచెం ముందుకెళ్ళి అసలు ఓపెన్ ఉందా లేదా అని చూడకుండా వెనక్కి వెళ్ళిపోయేసరికి మాకు 30 to 40 మినిట్స్ వేస్ట్ అయిపోయింది. సో ట్రిప్లో ఎవ్రీ మినిట్ ప్రీషియస్గా ఉంటుంది, ఎందుకంటే ప్లేసెస్ కవర్ చేసినవి చాలా ఉంటాయి. దాంతోపాటు బేబీ ఉన్నప్పుడు ఇంకా చాలా ఫ్యాక్టర్స్ మనల్ని డిలే చేస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు కొంచెం అటెంటివ్గా ఉండి ఏదైనా డైవర్షన్ వస్తున్నప్పుడు దాని 2-3 మెంబర్స్ తోటి దాన్ని కన్ఫర్మ్ చేసుకుని దాని ఆ ఇన్ఫర్మేషన్ కరెక్టా లేదా చూసుకుంటే బెటర్. 120 రూపీస్ ఎంట్రీ ఫీతో మేము లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలికి ఎంటర్ అయ్యాక మాకు ఒక చిన్న సర్ప్రైజ్ లాగా అనిపించింది. ఏంటి అంటే ఫ్లవర్ షో. సో ఇది మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఓన్లీ జస్ట్ ప్యాలెస్లోకి వెళ్ళేసి ప్యాలెస్ చూసి వచ్చేసేయడమే కావచ్చు, 1-2 అవర్స్లో అయిపోతుంది కావచ్చు అనుకున్నాము. బట్ ఇది ఫ్లవర్ షో ఉంది మేము వెళ్ళిన టైంలో. ఎవ్రీ ఇయర్ వింటర్లో December 20 నుండి 30 మధ్యలో ఒక 10 డేస్ వరకు అలా ఉంటుందంట ఈ ఫ్లవర్ షో. దీన్ని అక్కడ వాళ్ళు మాఘీ ఉత్సవ అని పిలుస్తారు. ఇక్కడ వాళ్ళు ఫ్లవర్స్‌తో డెకరేట్ చేసిన ప్రతి ఒక్క విషయాన్ని చూస్తుంటే మా డిసప్పాయింట్‌మెంట్ అంతా పోయింది. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఎప్పుడూ ఇలా ఫ్లవర్స్‌తో ఇంత బాగా డెకరేట్ చేయడం మేము చూడలేదు. స్టార్టింగ్‌లో అన్ని పూల మొక్కలు ఉన్నాయి. పూల మొక్కలతో పాటు వాటి బోర్డ్స్ కూడా పెట్టారు. అంటే అవి ఏ టైప్‌కి సంబంధించినయి అలా ఇన్ఫర్మేషన్ ఇస్తూ. అండ్ అంతేకాకుండా నవగ్రహాలను రిప్రజెంట్ చేసే ప్లాంట్స్ కూడా పెట్టారు. కొన్ని కొన్ని బోర్డ్స్‌లలో వాళ్ళు పెట్టే ఇన్ఫర్మేషన్ మొత్తం కన్నడలోనే ఉంటుంది, ఇంగ్లీష్‌లో కూడా ఉండదు. సో అలాంటప్పుడు కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టమవుతుండే మాకు. ఇందాక కనిపించిన పికాక్ మొత్తం ఫ్లవర్స్తోనే డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఈ పక్షి కూడా, పికాక్ అయితే చాలా చాలా షాక్ అయ్యాము అసలు మేము. దాని ఫెదర్స్ అంతా పూల తీగలతోనే డెకరేట్ చేశారు. ఇక్కడ నంది, శివలింగం, ఆ శివలింగానికి చిన్న గుడిలాగా ఇదంతా మొత్తం ఫ్లవర్స్తోనే డెకరేట్ చేశారు. చాలా 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 బాగుందనిపించింది. వర్త్ వాచింగ్ అనిపించింది ఇక్కడికి రావడం అయితే. ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ యూజ్ చేసి రకరకాల ఆకారాలు చేశారు. వినాయకుడు, కాకరకాయ యూజ్ చేసి క్రొకడైల్స్, బ్రింజాల్ తోటి టార్టాయిస్, పికాక్, ఇంకా వాటర్ మిలన్ తోటి రకరకాల ఫేషియల్ షేప్స్ అలా చేశారు. చాలా చాలా డిఫరెంట్‌గా అనిపించింది ఇది. వెజిటబుల్ అండ్ ఫ్రూట్స్ కార్వింగ్ పక్కనే చిన్న ఫోటో బూత్ లాగా ఫోటోస్ దిగడానికి ఇలా ఫ్రూట్స్‌తోనే హ్యాట్ లాగా చేశారు. ఫోటో బూత్ తర్వాత ప్లాంట్స్ తోటి ఒక చిన్న వాల్ లాగా కట్టారు. సో ఈ వాల్‌కి ముందు అంతా మనం చూసిన ఫ్లవర్ షో అండ్ ఫ్లవర్స్‌తో చేసిన డెకరేషన్, వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్ కార్వింగ్ ఉంది. దీని వెనకాల మనకి మ్యూజియం అండ్ ఫోటో గ్యాలరీ ఉంటుంది. ఇక్కడ ఈ ఎంట్రీ కూడా బిందె నుంచి వాటర్ పడుతున్నట్టుగా అలా ఫ్లవర్స్‌తో డెకరేట్ చేశారు.
ఈ వాల్ దాటి ముందుకొచ్చిన తర్వాత అక్కడ స్క్రీన్ పైన ఈ మైసూర్ ప్యాలెస్‌ని పరిపాలించిన రాజులు, వాటి యొక్క హిస్టరీ అదంతా ప్లే చేస్తూ ఉన్నారు. రైట్ సైడ్‌న ఇక్కడ ఫోటో గ్యాలరీ ఉంది. ఇక్కడ ఆహ్, మైసూర్‌ని పరిపాలించిన ఫస్ట్ రాజు నుంచి ప్రెజెంట్ రాజు వరకు వాళ్ళందరి పిక్చర్స్, వాళ్ళు కొత్తగా ఏమైనా ఇనిషియేట్ చేసినా, ఏమైనా ఇనాగరేట్ చేసిన విషయాలు అవన్నీ ఇక్కడ మనకి రిసెంబుల్ చేసే విధంగా ఇక్కడ అన్ని పోర్ట్రెట్స్‌లా పెట్టారు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క రాజు ఫోటో దగ్గర ఆ రాజు ఎప్పుడు జన్మించాడు అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మైసూర్‌ని పరిపాలించాడు అనే ఇన్ఫర్మేషన్ కూడా రాసిపెట్టారు. ఇక్కడంతా రాజులు వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఫోటోస్‌లా ఉన్నాయి చూస్తుంటే. అగైన్ ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంతా ఓన్లీ కన్నడలో ఉండడం వల్ల మాకా ఇన్ఫర్మేషన్ అర్థం అవ్వట్లేదు. అండ్ అక్కడ చెప్పడానికి మేమలా గైడ్‌ని గూడా ఏం పెట్టుకోలేదు. సో, జస్ట్ చూస్తూ ఇంకా ఎళ్ళిపోతూ ఉన్నాము. ప్రెజెంట్ ఇప్పుడున్న మైసూర్ కింగ్ అయితే యదువీరు కృష్ణదత్త చమరాజ వడియార్ గారు 2015 నుంచి రూలింగ్‌లో ఉన్నారు. ఇక్కడ చూపిస్తున్నది ప్యాలెస్ యొక్క ఫ్రంట్ గేట్. అక్కడి నుంచి ఇంత డిస్టెన్స్ ఉంది ప్యాలెస్ ఎంట్రీ గేట్ నుంచి. సో, మనం ప్యాలెస్‌కి ఎంట్రీ అనేది మనం ఎంటర్ అయిందైతే రైట్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాము. మేము మైసూర్ ప్యాలెస్‌కి డిసెంబర్ 22, 23 ఆ డేట్స్‌లో ఎళ్ళాము. అస్సలు చాలా అంటే చాలా చాలా ఎండగా ఉంది. ఫ్లవర్ షో తిరిగేసరికి మేము ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాము. వాటర్ తాగుతూ, ఇంకా ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటూ, కన్నయ్యని క్యారీ చేస్తూ, తను తిరుగుతుంటే తన వెనక మేము పరిగెత్తుతూ చాలా చాలా ఎగ్జాస్ట్ అయిపోయాము. మేము మైసూర్ ప్యాలెస్ ఎంట్రీ 12కి అలా స్టార్ట్ అయ్యాము. సో, మాకు ఫ్లవర్ షోనే దాదాపుగా 2 అవర్స్ పట్టింది. మేము 1:30 వరకి ఫ్లవర్ షోలోనే అన్ని ఏరియాస్ కంప్లీట్ చేశాము. సో, 2 అవర్స్ చాలా చాలా ఎగ్జాస్ట్ అయిపోయాము. ఫ్లవర్ షో మొత్తం అన్ని ఏరియాస్ కవర్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ ఒక దగ్గర కూర్చొని రెస్ట్ తీసుకొని, కొంచెం స్నాక్స్ అండ్ వాటర్ తాగేసి, ఇంకా మేము ప్యాలెస్‌లోకి ఎంటర్ అయ్యాము. ప్యాలెస్‌లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక డిఫరెంట్ ఫీలింగ్ వచ్చింది. ఏంటంటే, ఒకప్పుడు రాజులు ఉన్న ప్లేస్‌లో మనం ఇప్పుడు నిల్చొని చూస్తున్నాము. ఆ కాలం నాటి ఆర్కిటెక్చర్, వాళ్ళ ఇంట్రెస్ట్‌లు, వాళ్ళ యొక్క డిజైన్స్ అవన్నీ చూస్తుంటే మనం ఇప్పటికీ అలా చేయలేమనిపిస్తుంది. ఫ్లోరింగ్ చూస్తూ ఉంటే అయితే మతిపోయింది. మనకు కనిపిస్తున్న ప్రతి ఒక్క కలర్ ప్రతి ఒక్క చిన్న సెపరేట్ స్టోన్. వాళ్ళు ప్రతి ఒక్క స్టోన్‌ని అంత చిన్నగా కార్వ్ చేసి అందులో ఫిట్ అయ్యేలా పెట్టి దాన్ని అతికించడం అంటే ఎన్ని ఇయర్స్ కష్టపడితే ఇదంతా వాళ్ళు సాధించారో ఆలోచించుకుంటేనే ఆశ్చర్యమేస్తుంది. ఇందాక చూపించిందంతా చైర్ రూమ్ అంటారు. అందులో ఏంటంటే ప్యాలెస్‌కి ఎప్పుడైనా ఎవరైనా ఇంపార్టెంట్ పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళు అప్పట్లో ఇక్కడున్న చైర్స్ చూస్ చేసేవాళ్ళు. వాళ్ళ ఇంపార్టెన్స్ బట్టి. అందులో అక్కడ సిల్వర్‌తో చేసిన చైర్స్ ఉన్నాయి. అండ్ గ్లాస్‌తో చేసిన చైర్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ 2 చైర్స్ ఏమో సిల్వర్‌తో చేశారు. అండ్ లాస్ట్‌లో కనిపించిన 2 చైర్స్ ఏమో గ్లాస్‌తో చేశారు. ఒక గ్లాస్‌ని అంత పర్ఫెక్ట్‌గా, అంత షార్ప్‌గా ఎలా చెక్కారా అనిపిస్తుంది. ప్యాలెస్ లోపల ఈ ఫ్లోరింగ్ పైన చిన్న చిన్న డీటెయిల్ అండ్ సీలింగ్ అక్కడ కూడా చాలా చాలా స్పెసిఫిక్ డీటెయిల్స్ చాలా చాలా అందంగా ఉన్నాయి. ఇదంతా ప్యాలెస్ యొక్క ఫ్రంట్ పార్ట్. మనం ఇప్పటివరకి ప్యాలెస్ లోపల ఉన్న చిన్న చిన్న రూమ్స్ అండ్ లోపల ఉన్న ఆర్కిటెక్చర్ చూసాము. ఇది ప్యాలెస్‌లోకి ఎంటర్ అయ్యే పార్ట్ ఇదంతా. ప్యాలెస్ ముందంతా కాన్సర్ట్ ఆర్ మ్యూజిక్ షో గురించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేబీ ఈ ఫ్లవర్ షో ఉన్నన్ని డేస్ ఏదో ఒక ఈవెంట్ ఉంటూ ఉంటుంది.
ఈ ఏరియాలో ఇందాక చూపించిన సీలింగ్ డిజైన్స్ చూసినట్టయితే అవి ఒక్కొక్క జోడియాక్స్ అని రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి. ఒక్కొక్క ఏరియాలో ఉన్న ఒక్కొక్క డిజైన్. సో, అలా మొత్తం 9 సెక్షన్స్‌లో 9 డిజైన్స్ ఉన్నాయి సెపరేట్‌గా. ఇక్కడ చూపిస్తున్న ఈ ఓపెన్ ఏరియా, ఈ హాల్ ఏరియా అంతా ప్రజా దర్బార్ హాల్ అంటారు. అక్కడ చిన్న చిన్న విండోస్‌లో కర్టెన్స్ ఏసున్నాయి కదా! సో, ఆ ఏరియాలో రాయల్ విమెన్ కూర్చుంటారు. అండ్ గ్రీన్ ఏరియాలో నార్మల్ పీపుల్ కూర్చుంటారు. అంటే ప్యాలెస్‌లో ఉన్న వేరే పీపుల్ కూర్చుంటారు. ఇప్పుడు మనకి కనిపిస్తున్నదంతా ప్రైవేట్ దర్బార్ హాల్. ఇక్కడ ముందు 4 పిల్లర్స్ ముందుకొచ్చి ఉన్నాయి కదా! సో, ఆ ఏరియాలో కింగ్ కూర్చుంటాడు. మిగిలిన ప్లేస్‌లో వేరే మంత్రులు అలా కూర్చుంటూ ఉంటారు. అక్కడ ఇన్ఫర్మేషన్ రాసిన ప్రకారం ఏంటి అంటే, దసరా అప్పుడు జరిగే కొన్ని రాయల్ సెరమనీస్‌లో బంగారు సింహాసనాన్ని డిస్‌ప్లేకి పెడతారంట. ఇక్కడ దసరా ఫెస్టివల్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. సో, ఆ టైంలో ఏనుగులకి ఇలా డెకరేషన్ చేసే ఐటెమ్స్ ఇవన్నీ గోల్డ్‌తోని తయారు చేసినవి ఇక్కడ డిస్‌ప్లేకి పెట్టారు. సో, దసరా టైంలో వాటిని యూజ్ చేస్తారు. సో, అలా మా మైసూర్ ప్యాలెస్ విజిట్ కంప్లీట్ అయిపోయింది. అరౌండ్ 3:00కి మేము ప్యాలెస్ నుంచి బయటకొచ్చాము. దాదాపు ఒక 1 ½ అవర్ ఆ ప్యాలెస్ లోపల ఉన్నాం మేము. సో, దిస్ ఈస్ పార్ట్ 1 ఇన్ బెంగుళూరు ట్రిప్ డే 3. ఇక్కడ నుండి మేము సేమ్ డే ఇంకో 3 ప్లేసెస్ కవర్ చేశాము. అది నేను పార్ట్ 2లో అప్‌లోడ్ చేస్తాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బై బై.